కఠినపరుచుకోకుండా దేవుని తట్టు నువ్వు తిరిగితే ఏమి దీవెనలు వస్తాయో కూడా ఇక్కడ రాయబడి ఉంది. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. హల్లెలూయా. మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు ప్రభువైన దేవుడు? అభివృద్ధి పరుస్తానంటున్నాడు. అభివృద్ధి అనేది దేవుడే మనకి ఇవ్వాలి. ఆయన ఆజ్ఞ ఇవ్వాలి. కొన్నిటికి కరువులు, కాటకాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నీ చుట్టూ చేరి నిన్ను ఇబ్బందిలోనికి నెట్టివేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞ ఇస్తే చాలు, ఒక్క మాట ఆయన సెలవిస్తే చాలు, ఆ స్థితులన్నీ కూడా నీ జీవితంలో తొలగిపోయి మంచి స్థితిని, మంచి జీవితాన్ని నీ జీవిత కాలంలో నువ్వు చూడుట 100%, 100% సాధ్యము దేవుని బిడ్డ. ఈరోజు మీలో ఎవరైనా ఇది ఇక నా వల్ల కాదు, ఇది సాధ్యం కాదు, నా పరిస్థితులు మారవంటే అది అపోహ, అది నిజం కాదు. నిజమేంటంటే నీకు కరువు రాకుండా, నీ ఇంటికి రోగం రాకుండా, నీ ఇంట్లో ఉన్న కష్టాలని, నీ ఇంట్లో ఉన్న ఇబ్బందుల్ని, నీలో ఉన్న అప్పు బాధల్ని, నీకున్న శ్రమల్ని తీసివేసి నీ దేవుడిని అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చి ఈ కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఎందుకు ప్రభువా నా మీద ఇంత ప్రేమ కలిగిందంటే నువ్వు నా తట్టు తిరిగావు కాబట్టి నేను నీ తట్టు తిరిగి ఉన్నాను అంటున్నాడు. అవును ప్రియులారా, కరువు రానివ్వక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఆ తర్వాత 30వ వచనం, అన్య జనుల్లో కరువును గూర్చిన నింద మీరిక నొందకుయుడినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేస్తుంది అన్నాడు. చెట్లు ఫలాలు ఇవ్వాలన్నా దేవుని కృప ఉండాలి. భూమి పంట ఇవ్వాలన్నా అది విస్తరించాలన్నా దేవుని కృప ఉండాలి. ఈ రోజు వరకు భూమి మీద మానవుడు బతికి భూఫలాన్ని పొందుకుంటూ భూమిలో నుంచి వచ్చినటువంటి కూరగాయలని, పండ్లుని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా భూమిలో నుంచే మనం పొందుకుంటూ ఉన్నాం. భూమి అనేది ఫలం ఇవ్వకపోతే అసలు మనం మలమలం మాడిపోతాం. ఒక మాటలో చెప్పాలంటే భూమి పంట ఇవ్వకుండా అది బీడివారిపోతే అక్కడ నుంచే కరువు స్టార్ట్ అయిపోద్ది. ఆకలి కేకలు ప్రారంభమవుతాయి భూమి ఫలం ఇవ్వకపోతే. కానీ ఈ రోజు వరకు కూడా భూమి మీద ఉన్న నరుల్ని ప్రభు అయిన దేవుడు ప్రేమించి మనము భూమిలో పంట వేయగా ఆ విత్తనము ఫలముగా మనం కోసుకునే ధన్యతను దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు అయిన దేవుడు అంటూ ఉన్నాడు, ఆకాశ పక్షులకి ఆహారం ఇచ్చే దేవుడిని మీరెంత విలువైన వారో తెలియదు. నాకు దేవుడు ఏమీ చేయడని మీరు ఎందుకు అనుకుంటారు? నన్ను దేవుడు వదిలేశాడని మీరు ఎందుకు అనుకుంటారు? నా గురించి పట్టించుకోడేమో అని ఎందుకు చింతపడతారు? ఒకవేళ తల్లి తండ్రి అయినా పట్టించుకోరేమో, కానీ నేను మాత్రం పట్టించుకుంటా అంటున్నాడు యేసయ్య. నీ జీవితకాలం అంతట్లో ప్రభు నీకు ఏ కష్టము చేసినా ఆ ప్రతిఫలం నీ చెంత చేరబోతూ ఉంది. అయితే ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకు తెలిసినా తెలియకపోయినా, విన్నా వినకపోయినా, అవి మన జీవిత గమనంలో మనం చూడాలి అంటే ఆ ప్రభు దృష్టికి అయోగ్యమైన వాటికి దూరంగా మనం పారిపోవాలి. దైవజనమ, నీ హృదయ కాఠిన్యత అనేది నువ్వు గమనించుకోవాలి. ఎక్కడ నీ హృదయం మోసపోతుంది, ఎక్కడ దైవజ్ఞానం నుంచి నువ్వు తప్పిపోతున్నావు, ఎక్కడ లోకానికి ప్రాధాన్యత నీలో ఎక్కువైపోతుందో తెలుసుకొని ఎప్పటికప్పుడే దాని నుంచి ప్రక్షాళన చేయబడి బయటికి రాగలిగిన స్థితి కూడా దేవుడు నీలో నాలో పెట్టాడు. ఒక పక్షికి ఏదైనా చిన్న మురికంటితే ఆటోమేటిక్గా అది వెళ్ళి ముక్కు తుడుచుకుంటుంది, రెక్కలు తుడిచేస్తుంది, శుభ్రం చేసేసుకొని మరలా ఫ్రెష్గా తయారై వస్తుంది. దానికే అంత జ్ఞానం దేవుడు ఇవ్వగలిగింది. మన హృదయంలో ఉన్న వాతవేయబడిన మనస్సాక్షిని మార్చుకోవటానికి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు రాతిగుండను తొలగించి మెత్తన మనసును మనకి ఇవ్వడా? ఎప్పుడైతే మన హృదయాలు పసిబిడ్డల హృదయాల వలె మారి భక్తి విశ్వాసంలో ప్రభు కార్యాలతో సమ్మతిస్తూ మన జీవితాలని, మన నడకల్ని మనం సరిచేసుకుంటామో అప్పుడు సకల అపవిత్రతను దేవుడు మనలోంచి పోగొట్టి మనల్ని రక్షించి కరువు రానివ్వకుండా ధాన్యమునకు ఆయన ఆజ్ఞ ఇచ్చి నిన్ను అభివృద్ధి పరుస్తానంటున్నాడు. అలానే అన్ని జనుల్లో నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఓ యేసుని నమ్మారు, వీరు కరువు వచ్చింది, వీరు కాటకాలు వచ్చాయని ఆ మాట నీకు రాకుండా అన్ని జనుల్లో కరువును గూర్చి నింద మీరిక నొందకుండానట్లు చెట్ల ఫలాలు భూమి పంటను మీ పట్ల నేను విస్తరింపజేస్తానంటున్నాడు. మీకు పుట్టిన సంతానాన్ని ప్రయోజకులుగా దేవుడు చేస్తానంటున్నాడు. మీ చేతి పనుల కషాయితాన్ని అత్యధికంగా యేసయ్య దీవిస్తానంటున్నాడు. మీలో గొడ్రాలనే స్థితి లేకుండా అన్ని విషయాల్లో మీరు ఫలించేవారుగా ఉంటారంటున్నాడు. హల్లెలూయా. హృదయ స్థితిని పాడు చేసేటువంటి వేషధారణ కానీ, నటన స్థితి కానీ ఉంటే తొలగించుకోవాలి. తెలియకుండానే నీలోనికి నటన వచ్చేస్తూ ఉంటుంది. ఇస్కరియోతు యూదా ఉదాహరణకి తాను ఎవరో తెలియకుండా శిష్యుల మధ్యలో బ్రతికాడు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానుగా ఆత్మలో గ్రహించి మీలో ఒకడు దొంగ అని చెప్పేంత వరకు కూడా అతనితో పాటు మరి 11 మంది శిష్యులు ఉన్నారు. 11 మందితో పాటు అతను ఉంటున్నాడు. కానీ 11 మంది ఏమాత్రము అతడు ఇలాంటి వేషధారని, ఇతని నటన హృదయం ఉందని తన తోటి సహోదరులు కూడా తెలుసుకోలేనంత నటనని మెయింటైన్ చేసి బ్రతకగలిగినటువంటి భ్రష్టత్వము ఇస్కరియోతు యోధాది. ఆ స్థితి దేవుడు ఏమాత్రం ఇష్టపడ్డు.
యథార్థవంతులకి చీకట్లో మార్గములు సరళపరిచే దేవుడి దేవుడు. యథార్థవంతులకి చీకట్లో వెలుగునిచ్చే దేవుడి దేవుడు. యథార్థవంతుల యొక్క సంతానమును ఆశీర్వదించే దేవుడి దేవుడు. యథార్థవంతుల యొక్క ప్రార్థనలు శక్తివంతంగా ఉంటాయి, వాటికి వెంటనే జవాబునిస్తానంటున్నాడు. ఏదైనా పోగొట్టుకోగా నీ జీవితంలో యథార్థతను పోగొట్టుకోవద్దు. యథార్థత ఉంటే పోగొట్టుకుని అన్నీ తిరిగి నీ దగ్గరికి రెండంతలు అధికంగా రాబోతూ ఉన్నాయి. నీ ఆత్మకు కల్మషమును, నటనను, వేషధారణను పట్టి నిన్ను భ్రష్టత్వంలో తీసుకువెళ్తున్న స్థితి నుంచి నువ్వు విడుదల పొందుదువుగాక. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మీరు చూసినట్లయితే, అమ్నోను తన సహోదరుని మోహించాడంట. తన చుట్టూ ఉన్న వారి ఎదుటగా రోగి అయినట్లుగా నటించాడు. తన సహోదరి ఎదుట కూడా రోగిగా నటించాడు. సహోదరి వరుస అవుతుంది అంటే రక్త సంబంధమే అది. అయినప్పటికీ కూడా కామవాంఛతో ఆమె పైన దృష్టి పడి ఆమె యొక్క అందానికి ఆకర్షితుడయ్యాడంట. అందుకని ప్రభు అన్నాడు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. నటనతో బ్రతుకుతున్నారా? జాగ్రత్త. భర్త ముందు భార్య నటించకూడదు, భార్య ముందు భర్త నటించకూడదు. నటన నేను పట్టి వేసుకుంటుంది. ఏదో ఒక రోజున నీ ఇంటి వారిని నీకు దూరం చేస్తుంది. ఏదో ఒక రోజున నీకు నువ్వు దుఃఖపడే పరిస్థితి నీ జీవితంలో తీసుకొని వస్తుంది. అలానే నీ నమ్మిన నీ స్నేహితుల ముందు నువ్వు నటించవద్దు. నిన్ను నమ్మిన యజమానుల ముందు, నీకు పని అప్పగించి నమ్మిన యజమానుల ముందు నటనా వ్యక్తిగా మారొద్దు. ఆ నటనలో నువ్వు చిక్కపడతావు, అది నేను ఏ రోజుకైనా సరే నాశనంలో నడిపిస్తుంది. వారు నిన్ను నమ్మి నీకు అప్పగించినందుకు వారు దుఃఖపడితే దేవుని యొక్క శాపం కూడా వస్తుంది. నటన అనేది మానవ జీవితాలకి శాపంగా పట్టివేసింది. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 1 నుండి 10. ఇక్కడ అమ్నోను నటిస్తూ ఉన్నాడు. వాళ్ళలో ఒక దురుద్దేశం బయలుదేరి